మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కామెడీ పీస్ గా మారారని మాల కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజధాని అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టం చేస్తే దానిని వైఎస్ జగన్ జీర్ణించుకోలేక వింతైన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విమర్శించారు. ఒంగోలు వచ్చిన విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ నిజ స్వరూపాన్ని తెలుసుకునే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేస్తే అయినా వైఎస్ జగన్ బుద్ధి మారలేదన్నారు. వైఎస్ జగన్ ప్రజల మీద కోపం పెంచుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అంటూ వైఎస్ జగన్ పై మండిపడ్డారు. అది ఆయన చేతగానితనానికి, అవగాహన రాహిత్యానికి, రాష్ట్ర ప్రజల మీద పెంచుకున్నటువంటి కోపానికి, కక్షకి నిదర్శనంగా నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే 151 సీట్లు వచ్చినాయని చెప్పి విర్రవీగిపోయి 2019 నుంచి 24 వరకు ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయి పరిపాలన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు అతని యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకొని 11 సీట్లు పరిమితం చేశారు. అయినా కూడా బుద్ధి రాకుండా అమరావతి ఒక రాష్ట్రానికి, కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని నిర్మించుకునేటువంటి సంకల్పాన్ని భూస్థాపితం చేసేటువంటి ప్రయత్నాలు చేశాడు. అలాంటి ప్రయత్నాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినా ఒకవేళ అమరావతి రాజధాని ప్రాంతానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రాజధాని ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందే విధంగా ఒక చట్టం చేసి ఈరోజు మన పార్లమెంట్ అప్రూవల్ కోసం పంపించాం. రాష్ట్ర ప్రజలందరి కోరిక మీదకు పార్లమెంట్లో కూడా ఉభయ సభలు దాన్ని అప్రూవ్ చేశాయి. సో జగన్మోహన్ రెడ్డి ఈరోజు అదేదో మావిగానో లేకపోతే ఇంకోటనో పేర్లు చెప్పి ఒక వింతగా బిహేవ్ చేసి ఒక కామెడీ పీస్ లాగా మిగిలిపోయాడు. అతనికి రాష్ట్ర ప్రజల పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఎలాంటి అవగాహన లేదు. అతను ప్రజల మీద ఒక రకమైన కోపం పెంచుకున్నాడు. అతన్ని ఓడించడం, అతని యొక్క చేతగానితనాన్ని ప్రజలు అర్థం చేసుకొని ఓడించడం వల్ల ప్రజల మీద కోపం పెంచుకొని అక్కస్తోటి ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మీడియా ముందు మాట్లాడుతున్నారు తప్పిస్తే మరొకటి కాదు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్. 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.